దినం మన రైతులందరికీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ప్లస్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, చిత్తూరు ఎమ్మెల్యేగా నేను, అందరూ కలిపి రైతుల తరపున ఎంతో ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి రైతుల కష్టాన్ని తెలిసి ఇవాళ అంటే నిన్ననే అనౌన్స్ చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు రైతులకి ఇవ్వాల్సిందిగా 4 రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా టోటల్ 12 రూపాయలు ఏదైతే నిర్ణయించారో వాటి ప్రకారం ఎక్కడ కూడా మండీల వారు కావచ్చు, బ్రోకరైజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా వైలేషన్ కాకూడదు. ఎక్కడైనా వైలేషన్ జరిగినట్టు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాటిపైన ఆ కంపెనీల పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడిగేసే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే రైతులకి 12 రూపాయలు కూడా గిట్టదు. అయినను పక్క రాష్ట్రంలో అది కృష్ణగిరి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ దారుణంగా 4 రూపాయలు అని చెప్పే కాడికి అక్కడ రైతులు ధర్నాకి పిలుపునిచ్చారు. దాంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మన రాష్ట్రం పట్ల కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ గత 2-3 నెలలుగా మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారు చాలా దీనిపైన అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు ఆయన తయారయ్యాడో లేదో కానీ రైతుల సమస్యల పట్ల ఈ మ్యాంగో సీజన్లో అన్ని ఫ్యాక్టరీలు స్వయాన విజిట్ చేసి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాటని కూడా లెక్క చేయకుండా అంటే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, అంత స్టాక్ ఉంది, మేము ఇంతకంటే కొనలేము అని వాదనలు విన్న తర్వాత ఆయన ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. బాగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ సెక్రటరీలను పిలిపించి చిత్తూరుకి ఇక్కడ ఉన్న సమస్యల్ని మొత్తం నివేదించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టించి నిన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 8 రూపీస్ ఏ ఇండస్ట్రీ వారు కూడా తక్కువ లేకుండా ఇవ్వాలి, ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అందుకని మా చిత్తూరు రైతుల మ్యాంగో రైతుల అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.